ఒక సేవకుని బహుమానం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22 నుండి 30 వరకు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు. తిమోతికి త్యాగం, సేవ అంటే అర్థం తెలుసు. దేవుడు కూడా అతని నమ్మకత్వానికి బహుమానం ఇచ్చాడు. మొదటగా తిమోతికి పరులకు సాయం చేయడంలోని ఆనందం లభించింది. నిశ్చయంగా అతనికి శ్రమలు, కష్టాలు ఉండినాయి. కానీ విజయాలు, ఆశీర్వాదాలు కూడా ఉండినాయి. తిమోతికి గొప్ప అపోస్తలుడైన పౌలుతో పరిచర్య చేయడం మరియు అతనికి అప్పగింపబడిన కొన్ని కష్టమైన పనుల్లో అతనికి సహాయపడటంలోని ఆనందం లభించింది. కానీ బహుశా దేవుడు తిమోతికి ఇచ్చిన అతి గొప్ప బహుమానం పౌలు పరలోక పిలుపు అందుకున్నప్పుడు ఆ గొప్ప అపోస్తలుని స్థానాన్ని భర్తీ చేయడానికి అతన్ని ఎంచుకోవటమే. పౌలు స్వయాన తానే ఫిలిప్పీకి వెళ్ళాలనుకున్నాడు. కానీ అతడు తన స్థానంలో తిమోతిని పంపాల్సి వచ్చింది. కానీ ఎంతటి గౌరవం! తిమోతి పౌలు కుమారుడు మరియు పౌలు యొక్క పరిచారకుడు మాత్రమే కాదు, అతడు పౌలు స్థానంలో అతని ప్రతినిధి అయ్యాడు. లోబడే మనస్సు ఓ గంట ప్రసంగం, లేక ఓ వారం రోజుల సదస్సు, లేక ఓ సంవత్సరం పాటు సేవ ఫలితంగా పుట్టేది కాదు. తిమోతిలా మనం ప్రభువుకు అప్పగించుకొని పరులకు సేవ చేస్తూ ఉండగా మనలో లోబడే మనస్సు ఎదుగుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. పౌలు తిమోతిని నమ్మకమైన వానిగా ఎంచిన రీతినే మీరు నమ్మకమైన వానిగా ఎంచగలవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ లేనట్లయితే ఎలా, ఎవరో ఒకరితో మీరు అలాంటి సంబంధం ఆరంభించగలరు? ఆమేన్.